హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టారెక్స్ నెట్వర్క్లో అయితే కేవైసీకి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు ఈవినింగ్ అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏమిటి, దాంతోపాటు ముఖ్యంగా కేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి అవన్నీ కూడా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా అయితే ప్లేస్టోర్లో స్టారెక్స్ నెట్వర్క్ అయితే అప్డేట్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా ముందుగా అప్డేట్ చేసుకోవాలండి. అప్డేట్ చేసుకుంటేనే ఈ యొక్క కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంక దాంతోపాటు కొత్తగా వచ్చిన ఫీచర్స్ కూడా మనకు కావాలనుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ విధంగా స్టారెక్స్ నెట్వర్క్ సంబంధించిన సెర్చ్ చేసి అయితే ఈ విధంగా యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఇంకా దాంతోపాటు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి, చెక్ చేయండి ఒకసారి అయితే. సో చూసినట్లయితే మీకు ఇంకా ఎవరైతే చేయలేదు అప్డేట్ అనేది వాళ్ళకైతే ఈ విధంగా కనిపిస్తుందండి అప్డేట్ అనేది. సో అప్డేట్ బటన్ నొక్కిన తర్వాత మనకైతే స్లోగా అప్డేట్ అయితే అవుతుంది. ఇంకా ఆ తర్వాత అయితే యాప్ మనకి యథావిధిగా ఓపెన్ అయితే అవుతుందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అండి యాప్ తాలూకా ఇంటర్ఫేస్ అయితే మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కేవైసీ ఏ విధంగా చేసుకోవాలంటేనండి, పైన మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఎడమవైపు అయితే. పైన చూడండి, మనకైతే ఎడమవైపున అయితే 3 గీతలు అయితే ఉంటాయన్నమాట. వాటి మీద ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత అండి మనకైతే హోమ్ ఆప్షను, ప్రొఫైలు, ఈవెంటు, లక్కీ స్పిన్ ఇవి చాలా ఉంటాయండి. మీరేం చేస్తారంటే ప్రొఫైల్ కనిపిస్తున్న సెకండ్ బాక్సు, ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి కానీ స్క్రోల్ చేసినట్లయితేనండి మీ యొక్క మెయిల్ అడ్రస్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దాని కిందండి ఐడెంటిటీ వెరిఫికేషన్ బ్రాకెట్లో కేవైసీ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలండి. సో ఈ విధంగా వెరిఫై అని మనకైతే బ్లూ బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒక చిన్న విషయం అండి, ఒక్క విషయం గమనించాలి అందరూ కూడా. ఎవరైతే ఇక్కడ 1000 టోకెన్స్ని అంటేనండి ఈ విధంగా వ్యాలెట్లో 1000 టోకెన్స్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే కేవైసీ చేసుకోవడానికి అర్హులండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు ఒక వారం రోజుల వరకు ప్రతిరోజు కూడా యాక్టివ్గా మైనింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో అలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాజెక్ట్లో కేవైసీకి అయితే ఎలిజిబుల్ అవుతారండి. సో ఖచ్చితంగా మన వ్యాలెట్లో అయితే 1000 టోకెన్స్ అయితే ఉండాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ 900 కానీ 800 కానీ అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. 1000 అయిన తర్వాత మీరు కూడా కేవైసీ చేసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ పాయింట్ కూడా. సో 1000 టోకెన్స్ దాటినాయి కాబట్టి ఈ యొక్క అకౌంట్లో అయితే అక్కడ వెరిఫై అని కనిపిస్తుంది కదండి బ్లూ బాక్స్ మనకైతే కేవైసీ పక్కన. ఆ వెరిఫై అనే బాక్స్ మీద కానీ మనం ప్రెస్ చేసినట్లయితేనండి మనకైతే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. సో ఇక్కడ చూసుకున్నారు కదా, వెరిఫై అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏం జరుగుతుందో మీకైతే వీడియో అయితే వస్తుందండి. కెమెరా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ కెమెరాలో ముందుగా అయితే మన ఫేస్ని నీట్గా క్లీన్గా చూపించాలండి. ఆ తర్వాత స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ముందుగా మనం అయితే స్మైల్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత అయితే ఒకసారి అయితే ఎడమవైపుకి అయితే చూడాలి. ఆ తర్వాత కుడివైపుకి అయితే చూడాల్సి ఉంటుందండి. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి మన ఐ బ్లింక్స్ చేయాలండి. అంటే కళ్ళ ఓపెన్ చేస్తే క్లోజ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనమైతే ఒక చిన్న 4 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఈ విధంగా చేయడం ద్వారా మనకైతే కేవైసీ అయితే ఫైనల్గా అప్లోడింగ్ ఫోటో అనేది వస్తుందన్నమాట. మన ఫేస్ అనేది కదలకుండా ఉండాలండి. అప్పుడైతే మనకైతే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో వాళ్ళైతే మనకి ఇక్కడ కింద రూల్స్ అయితే ఉంటాయండి. సో ముందే చెబుతున్నాను, వాళ్ళు మనకైతే చెబుతారన్నమాట. వాటిని ఖచ్చితంగా మనమైతే ఫాలో అయితే అవ్వాలండి. సో మరొకసారి మీకు చూపిస్తాను. వెరిఫై నొక్కుతారు. ఆ తర్వాత కెమెరా ఓపెన్ అవుతుంది. మీ ఫేస్ని ముందు కెమెరాకి క్లీన్గా చూపించండి. మీ ఫేస్ని కెమెరాకి క్లీన్గా చూపించాలండి. ఇదైతే మీరు గమనించాలి. ఆ తర్వాత మనకైతే స్టెప్ 1 అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ స్టెప్ 1 ఏంటంటేనండి, మనమైతే ముందుగా నవ్వాలన్నమాట. స్మైల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూస్తారు కదా, నేనైతే వాళ్ళు చెబుతున్న ప్రాసెస్ ఆధారంగా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు స్టెప్ 2 అండి, లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడాలన్నమాట. ఎడమవైపు చూడాలి ఒకసారి. ఎడమవైపు కూడా చూశాను. ఇప్పుడు స్టెప్ 3 అండి, కుడివైపుకి చూడాలన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే. ఆ తర్వాత అండి మనకి స్టెప్ 4 అనమాట. మన కళ్ళు ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయాలన్నమాట, బ్లింక్ చేయాలన్నమాట. అంటే మన యాక్టివిటీ ఉందన్నమాట అర్థం అనమాట. సో ఆ విధంగా హోల్డ్ స్టిల్ అని పడుతుందండి. చూసుకున్నారు కదా, మన ఫేస్ని మనమైతే కదలకుండా ఉంచాలన్నమాట ఒక 5 సెకండ్ల వరకు అయితే. అప్పుడండి మనకేం జరుగుతుందంటే మన డేటా మొత్తం కూడా వీళ్ళైతే రికగ్నిషన్ చేసుకుంటారు. ఇంకప్పుడైతే కేవైసీ వెరిఫికేషన్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో చూసుకున్నారు కదా, ఇంత ప్రాసెస్ అయితే ఉంటుందండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి. మీకు కూడా సింపుల్గానే అయిపోతుంది. ఒక చిన్న విషయం అండి, అందరూ కూడా దీన్ని అయితే వెలుతురులో చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా అందరికీ కూడా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుందండి. ఆటోమేటిక్గా మీ కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకైతే ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఒక చిన్న టిప్ అయితే ఇస్తానండి. మన ఫేస్ అనేది నీట్‌గా, క్లీన్‌గా కనిపించాలి కాబట్టి, మీరు డే టైమ్‌లో చేయడానికి ట్రై చేయండి. అంటే మార్నింగ్ చేయండి ఉదయం వేళ. ఇంక దాంతో పాటు ఒకవేళ ఇప్పుడే చేయాలనుకుంటే బాగా బ్రైట్‌నెస్ ఉన్న లైట్ దగ్గరికి వెళ్లి చేయండి. ఎందుకంటే మీ ఫేస్ అనేది వీళ్ళకి క్లీన్‌గా కనిపించాలండి. ఎందుకంటే వీళ్ళు మన దగ్గర ఒక్క డాక్యుమెంట్ తీసుకెట్లేదండి. జస్ట్ ఫేషియల్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే ఇక్కడైతే మనకి కేవైసీ అయితే అయిపోతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1, 2 సార్లు చూసి చేసిండండి. ఎవరికైనా ఇబ్బందొచ్చిందనుకోండి కూల్‌గా చేయండి. ఇబ్బందేం లేదండి. ఒకసారి అవ్వలేదనుకోండి ట్రై చేస్తూ ఉండండి అవుతూ ఉంటుంది. నాకైతే ఇది సింగిల్ టేక్‌లో అయిందండి. ఒమేగాలో అయితే మనకి సెకండ్ టేక్‌లో అయింది నాకైతే. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే ఫస్ట్ టేక్‌లో అయిపోయిందండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనందరికీ కూడా చాలా చాలా సింపుల్‌గా కేవైసీ అయితే అయిపోతుందండి. సో, కేవైసీ ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో మనకి కొత్తగా వచ్చిన ఫీచర్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! మన యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత అండి 3 లైన్స్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా 3 లైన్స్. ఆ 3 లైన్స్ మీద ప్రెస్ చేసినప్పుడు హోమ్ ఆప్షను, ప్రొఫైలు, ఈవెంటు, లక్కీ స్పిన్ను, లీడర్ బోర్డ్ ఈ విధంగా వస్తుందండి. మీరేం చేస్తారంటే ఇప్పుడు ప్రొఫైల్‌లోకెళ్ళి మీ కేవైసీ అయిపోయిన తర్వాత అండి మీరైతే ఇంకా లక్కీ స్పిన్‌లోకి రావచ్చనమాట. సో, మన ప్రాజెక్ట్ వాళ్ళైతే స్పిన్ అండ్ విన్ కూడా కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో, చూస్తున్నారు కదా ఇక్కడైతే. ఇక్కడ వీళ్ళేం చెబుతున్నారంటే ఫ్రీ స్పిన్ నౌ అంటున్నారండి. సో, ఒక స్పిన్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందనమాట. సో, లైవ్‌లో మీ ముందేనే స్పిన్ చేస్తారండి. ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ కూడా టోకెన్స్ అనమాట. అంటే మన లక్ ఉందనుకోండి 5 టోకెన్స్ రావచ్చు, 10 టోకెన్స్ రావచ్చు, 20 రావచ్చు, 15 రావచ్చు. ఈ విధంగా మనకి ఎంతైనా రావచ్చండి. సో, స్పిన్ చేద్దాం ఒకసారి అయితే మీ ముందు నేను చేస్తున్నాను చూడండి లైవ్‌లో. ముందుగా అయితే అందరూ కేవైసీలు చేసుకోండి. ఇది సెకండ్ ట్రై అనమాట. సో, చూసారు కదండీ లైవ్‌లో నాకైతే 5 టోకెన్స్ అయితే రావడం జరిగింది. 5 టోకెన్స్ అయితే నాకు రావడం జరిగిందండి. సో, ఇంకొక స్పిన్ కావాలనుకుంటే వాచ్ యాడ్ టు స్పిన్ అని కనిపిస్తుంది కదా! యాడ్ మీద ప్రెస్ చేయండి. సో, మనకేం జరుగుతుందంటే ఒక యాడ్ అయితే వస్తుందనమాట. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకైతే ఒక స్పిన్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి మనమైతే ఇక్కడ మళ్ళీ స్పిన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా మనకి యాడ్ రూపంలో ఏదో ఒకటి వస్తూ ఉంటుందనమాట. మనకేం కావాలంటేనండి ఇంటూ కావాలనమాట. సో, మనకైతే ఇంటూ వచ్చేసిన తర్వాత అయితే మీరు బ్యాక్‌కి వచ్చేసేయండి. అప్పుడైతే మీ స్పిన్ మీకు రెడీగా అయితే ఉంటుందండి. సో, లైవ్‌లో మీకైతే నేను ఒక యాడ్ కూడా చేసి చూపిస్తున్నాను. చూసారు కదా స్పిన్ అయితే. ఇప్పుడైతే చూద్దామండి. చూసారు కదా 20 టోకెన్స్ అయితే నాకు ఆన్ ద స్పాట్ అయితే రావడం జరిగింది. సో, ఈ విధంగా ఫస్ట్ అయితే 5 టోకెన్స్ రావడం జరిగింది. ఇప్పుడైతే 20 టోకెన్స్ రావడం జరిగిందండి. మీకు మళ్ళీ స్పిన్ చేయాలనిపిస్తే మళ్ళీ ఇక్కడైతే వాచ్ యాడ్ టు స్పిన్ అయితే ఉందండి. సో, లిమిట్ అయితే మనకైతే ట్రై చేస్తూ ఉండండి. ఇంక కొన్ని యాడ్స్ చూసిన తర్వాత మనకైతే ఆఫ్ చేస్తారండి. ఇది అన్‌లిమిటెడ్‌గా ఏం ఉండదండి. అన్‌లిమిటెడ్‌గా ఖచ్చితంగా ఉండదండి. సో, ఆ పాయింట్ అయితే మీరు గమనించి దీన్ని కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. దీన్ని బట్టి కూడా ఎవరైనా సరే మీ 1000 టోకెన్స్‌ని ఫాస్ట్‌గా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఎవరైతే ఇప్పుడు 800, 900 టోకెన్ల దగ్గర ఆగిపోయారో వాళ్ళకండి 1000 టోకెన్స్ రావడానికైతే ఇది కూడా మీకైతే వన్ ఆఫ్ ది హెల్ప్ అయితే అవుతుందండి. సో, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఈ విధంగా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఈరోజు మనం చెప్పినట్లుగానే 20థ్ అండి. సో, మార్చ్ 20థ్ మనకైతే కేవైసీ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. చెప్పారు. అదేవిధంగా మనకి చేసి కూడా చూపిచ్చారండి. సో, అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌ని అయితే జెన్యూన్‌గా నమ్మి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే ఈరోజు కేవైసీ అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాం మనందరం. ఇంకా దాంతో పాటు లిస్టింగ్ ఎప్పుడంటేనండి మనకున్న సోర్స్ ప్రకారం వీళ్ళైతే మనకి Q3లో గానీ, లేదనుకుంటే Q4లో గానీ లిస్ట్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి. అంటే ఈ యొక్క 2026 సంవత్సరంలోనే ఈ ఇయర్‌లోనే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి 100% లిస్ట్ అయితే అయిపోతుందండి. వీళ్ళు చెబుతున్న యాస్ పర్ రోడ్ మ్యాప్ ప్రకారంగా వీళ్ళు మనకిచ్చిన వాగ్దానాలు కూడా ఏది పోస్ట్‌పోన్ చేయట్లేదండి. చాలా వరకు చేసుకుంటూ వచ్చారనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క స్పిన్ అండ్ విన్ కూడా యూజ్ చేస్తూ ఉండండి. దీని ద్వారా మనకైతే ఫ్రీగా టోకెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనకి హాల్వింగ్ అనేది జరిగిపోయిన తర్వాత చాలా చాలా తక్కువైతే వస్తున్నాయి. టోకెన్స్ మనందరికీ కూడా తక్కువే వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా అదనంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయనుకోండి మీరు ఖచ్చితంగా వాటిని ట్రై చేయండి. ఈ విధంగా మన యాడ్ చూడాలంటే కొన్ని సందర్భాల్లో లేట్ అయితే అవుతుందండి. సో, ఈ బగ్ కూడా వీళ్ళైతే ఫిక్స్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో, దీని మీద వర్క్ జరుగుతుందండి. సో, ప్రెజెంట్ అయితే మనకి వాచ్ యాడ్ టు స్పిన్‌ని ప్రెస్ చేసిన తర్వాత అయితే కొన్నిసార్లు ఫాస్ట్‌గా వస్తుంది. కొన్నిసార్లు రావట్లేదు. సో, అదండి వర్క్ అయితే జరుగుతుందనమాట. అందుకే 1, 2 సార్లు ఆలోచించి మీరందరూ కూడా కూల్‌గా ఉండి ఈ ప్రాజెక్ట్‌లో మైనింగ్ అయితే చేయండండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కేవైసీ అయితే జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందండి. 1000 టోకెన్స్ ఉండాల్సిందే ఖచ్చితంగా వాలెట్‌లో. వాళ్ళకైతే అవకాశం ఉంటుందనమాట. ఇంకా దాంతో పాటు కొంతమందండి 1000 టోకెన్స్ ఉన్నా సరే వాలెట్‌లో కొంతమంది స్ట్రీక్ మెయింటైన్ చేయట్లేదండి. అంటే వారం రోజుల వరకు వరుసగా మైనింగ్ చేయాలన్నమాట. 7 డేస్ వరకు. వాళ్ళకి మాత్రమే అవకాశం అండి. నేనైతే ఈ యొక్క యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న ప్రతిరోజు చేస్తున్నానండి. అప్పటి నుంచి అయితే చేస్తున్నాం కాబట్టి నాకైతే వన్ స్టెప్‌లోనే మొత్తం అయిపోయింది. సో, మీ అందరికీ కూడా ఖచ్చితంగా
ఈ యొక్క కేవైసీ అనేది ఫస్ట్ స్టెప్‌లో అయిపోవాలని కోరుకుంటున్నానండి. సో, మీరందరూ కూడా ఈ వీడియో చూసైతే ఆ ప్రాసెస్‌ని చేయాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే ఈరోజు వచ్చిన లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. ఈ 2 కూడా స్పిన్ అండ్ విన్ అనేది, కేవైసీ అనేది. సో, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.